Hello beginners, welcome to Newbody Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు ఒక అప్డేట్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్ కంపెనీ నుండి. సో డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే హెచ్సిఎల్ టెక్ కంపెనీ అనేది మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయబోతుంది గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్కి అనమాట. సో లొకేషన్ వచ్చేసి నాగ్పూర్ అండ్ లక్నో. డీటెయిల్స్ చూద్దాము. సో ఈ రోల్కి యూజీ డిగ్రీ ఎనీ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ 21, 22, 23, 24 పాస్డ్ అవుట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ లైక్ బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సిటీసీ ఆఫర్డ్ యాజ్ పర్ ద స్టాండర్డ్ హెచ్సిఎల్ టెక్ గ్రిడ్ అప్లికబుల్. అండ్ మీకు బేసిక్ క్రైటీరియా ఏంటంటే 60% అండ్ అబోవ్ పర్సెంటేజ్ ఉండాలన్నమాట మీ గ్రాడ్యుయేషన్లో. అండ్ అలా ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మీకు 1 year బాండ్ అనేది ఉంటుంది ఫర్ 12 months. అండ్ మీరు కనుక ఈ 12 months కంప్లీట్ అవ్వకుండానే కంపెనీ కనుక లీవ్ అవుదాం అని చెప్పేసి అనుకుంటే 50K అనేది పెనాల్టీ అనేది పడుతుంది అనమాట. ఓకేనా. అండ్ లొకేషన్ వచ్చేసి లక్నో ఆర్ నాగ్పూర్. రోల్ గ్లోబల్ సర్వీస్ డెస్క్. ఓకే. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ద డీటెయిల్స్ అబౌట్ ద రోల్. ఇక్కడ మీరు వాళ్ళు ప్రైవసీ పాలసీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చారు. సో మీరు ఈ ఫామ్ ఫిల్ చేసే ముందు ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫామ్ ఫిల్లింగ్ చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లొకేషన్ అప్లైడ్ ఫర్. సో ఇక్కడ మీరు ఈ 2 లొకేషన్స్లో మీకు మీరే చూస్ చేసుకోవచ్చు. మీకు లక్నో కావాలా లేకపోతే నాగ్పూర్ కంఫర్టబుల్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫుల్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ సిటీ యాజ్ పర్ ఆన్ ఆధార్ కార్డ్. సో మీ ఆధార్ కార్డులో ఏదైతే సిటీ మెన్షన్ చేసి ఉందో ఆ సిటీని ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ పర్మనెంట్ స్టేట్. సో ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అయి ఉంటే అదర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ పిన్ కోడ్. మీ 10th class పర్సెంటేజ్ అడుగుతున్నారు. సో లెస్ దాన్ 60%, 60 to 64.9 అలా. సో మీ పర్సెంటేజ్ ఏ రేంజ్లో ఉంటుందో చూసుకొని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ అలానే 12th లైక్ ఇంటర్మీడియట్ చేస్తుంటే ఇంటర్మీడియట్ డిప్లొమా పర్సెంటేజ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ యూజీ కోర్స్. సో మీరు యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ మీరు దేంట్లో చేశారు, లైక్ బీఈ బీటెక్ అదర్ బ్రాంచెసా, బీసీఏ, బీకామ్ ఆర్ అదర్ ఇంకేమైనా చేశారా అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. సో మీ దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ గ్రాడ్యుయేషన్ కాలేజ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ పర్సంటేజ్ని కూడా ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పాస్డ్ అవుట్ ఇయర్ అనమాట. సో మీరు 21 పాస్డ్ అవుట్ అయితే 21 అని, 22 అయితే 22 అని. సో అలా మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయితే ఆ ఇయర్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు పీజీ కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక మీరు చేసి ఉంటే మీరు దేని మీద చేశారో అది డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ ఆ పీజీ యొక్క పాసింగ్ ఇయర్ కూడా మెన్షన్ చేయండి ఇన్ కేస్ మీరు చేసి ఉంటే. ఆర్ ఎల్స్ మీరు ఈ 2 క్వశ్చన్స్ని స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ అంటే మీరు ఫ్రెషరా ఎక్స్పీరియన్స్డా. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని, లేకపోతే మీకు 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పర్లేదు, ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఫిల్ చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ విత్ ద అబోవ్ మెన్షన్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఇన్ఫర్మేషన్ థరోలీ. అంటే ఇది ఒక డిక్లరేషన్ అనమాట. సో ఎస్ ఆర్ నో అంటే నేను పైన మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే అని చెప్పేసి ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. అంతే. ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకొని ఇంక లాస్ట్లో సబ్మిట్ చేసేయండి ఫామ్ని. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ కానీ, రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కానీ, వాకింగ్ డ్రైవ్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ కావాలంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.